మరి ఆనాడు మాత్రం అనగానేమి చెల్లే మరి అగో అడ ఉంటే కనుకనేమి అన్న మాత్రం అనగానే గట్టుకు పోయి కట్టెలు కొట్టుకొస్తాడు మరి ఆనాడు మాత్రం అనగా చంద్రారా మరి ఆనాడు ఆ బిడ్డ మాత్రం అనగా రాజే చెల్లె అని చదువుకుంటా అంటే అంటాడు ఆ బిడ్డ మాత్రం అనగా 16 బిడ్డ ఏనాడు ఎరిగిందో అరతాల బిడ్డ అరతాలు అయ్యో రాఘవ రామచంద్ర అన్న గందరు కట్టుకుని కట్టెలు కొట్టుకొని వచ్చి ఊళ్ళో కట్టెలు అమ్ముకుంటా చెల్లె రౌనంగా చదివిస్తా ఉన్నాడా చదువుకోగా ఇంటి ముందుకి వెళ్ళి ఎరకలో పిల్లలు ఏనక్క అన్న కట్టెలు కొట్టుకొస్తాడు అట్లా కొన్ని రోజులు అంటే పిల్ల అంటే 14 ఏళ్ళ యుక్త వయసులు అనగా చూసినవా మరి బడి నుంచి పెట్టిన పోలే ఆ పూరి గుడిసెకాడి రావాలి గుడిసెకాడి కలిసిన గుడిసె పాదం మోపుతాడు గుడిసెకాడికి ఎత్తి కడప దాటంగా ఆడిళ్ళకు బట్ట మరుగు వెళ్ళబడి బాండ్వ దూరం అవుతుంది రుచిమతి కాని పిల్ల రుచిమతి ఆయన రుచిమతి కాని పిల్ల రుచిమతి అయి గుడిసెలకు పోయి ఇల్లు దాపున ఇల్లు తిరుగు తల్లిని విలిసి నా బతుకు గిట్లుండదు అని అందును ఇల్లు దాపున ఇల్లు లేదు అయ్యో భగవంతా ఇరుగు లేదా పొరుగు లేదా మాకు నేను ఎవరితోనే చెప్పుకుందు ఆ గుడిసెలకు వచ్చిన గాడి నిస్తానే రోజు నిలబడ్డ పిల్ల బయటికి వెళ్ళా ధైర్యం రానాయే ఇంటిలోనే మందలిచ్చే మానవుడు లేడాయే అయ్యో భగవంతా మా అన్న ఎప్పుడు అత్తుడు వచ్చినా మా అన్న మగబాయి గాడు మా అన్నకు నేను ఏమని చెప్పుకుందు నారాయణ
దేవుడు బాధపడుతున్నదమ్మా అమ్మలారా అన్నవారాజు కట్టెలు కొట్టుకొని కట్టెల మోపెత్తుకొని ఊళ్ళోకి వచ్చిండే అవ్వ మరి కట్టెలు కనుక ఏమి కొట్టి ఇంటికి కట్టెలు వేసి ఇంటికి కట్టెలు వేస్తే ఓ అవ్వ కనుక అన్నం వేస్తుంది ఓ అవ్వ చాకలు వేస్తుంది ఆ అన్నం పట్టుకున్నాడు నా చెల్లె కాకలు అవుతుంది కావచ్చునా ఇక ఇంటి ముందు కట్టడాట గాన్న గుడిసె ముందు కట్టడాట గుడిసె ముందు కట్టడాలు చెల్లె గుడిసెలోనే ఉంది చంద్రాలదేవి ఆకలైతే చెల్లె నీకు అన్నం తెచ్చిన చెల్లె అన్నచ్చి అలికిరిస్తుంది నిలబడ్డ కాడ ఓ అన్నా నువ్వు గుడిసెలకు రావద్దు చెల్లె ఒక మాట అన్నావు అన్నా గుడిసెలో రావద్దు అన్నావు నేను అన్నం పట్టుకొని వచ్చిన నేను గుడిసెలకి ఎందుకు రావద్దు చెల్లె అన్నా చెల్లె నన్ను గుడిసెలకు రావద్దంటా నువ్వు నేను గుడిసెలకు ఎందుకు రావద్దంటే అయ్యో మా అన్నకు నేనేమని చెప్పాలి అన్నా ఇప్పుడు నువ్వు నా ముఖం చూడద్దు నేను నీ ముఖం చూడద్దు అన్నా అయ్యో చెల్లె అన్నా నువ్వు నా ముఖం చూడొద్దు అన్ను నేను నీ ముఖం చూడొద్దు అన్ను చెల్లె నేనుకంత పాపకారి అన్నా చెల్లె తిననాడు అయ్యవ చచ్చిపోతే నిన్ను ఎత్తుకోని కనుక నేను చెల్లె నా ఎత్తడి చెల్లెని చేసిన నీ ముఖం చూడండి నేను ఒక గడియ ఉండ చెల్లె అయ్యో భగవంత అన్న నా ముఖం నువ్వు చూడద్దు నీ ముఖం నేను చూడద్దు అన్నప్పుడు తెలిసినోడు అనుభవంతుడైతే అర్థం చేసుకోడు మా అన్నకు అర్థం కాక చెల్లె నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉంటాను అంటాడు మా అన్నకు అర్థం ఎట్లా కాలని అన్నా చెల్లె నేను పుష్పవతినైనరా అయ్యయ్యో చెల్లె మరి నేను మాత్రం కట్టెల బొమ్మ నాతోనే చెప్పుదు కదా మరి ఎన్నో పువ్వులు ఉన్నాయి కట్టెల వేన కాడ నేను పువ్వులు తెత్తు నేను పువ్వులు మర్చిపోయినా నువ్వు చెప్పలే నాకు ఆదికి లేదు నేను మళ్ళా కట్టెల పోయినప్పుడు నీకు పువ్వులు తెస్తా చెల్లె అన్నా నేను పెద్ద మనిషినైనరా చెల్లె నువ్వు నాకన్నా పెద్దవాడివే చెల్లె నేను ఈడుకు నేను పెద్దవాడినైనా నువ్వు ఇంటి ఆడి బిడ్డవు నువ్వు వాచికి పెద్ద నువ్వు నాకన్నా పెద్దవాడివే చెల్లె అయ్యో అన్నా 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 వరాల రాజా నేనెట్లా చెప్పినా కానీ అన్నా అన్నిటికన్నీ అర్థాలు చెబుతారు అని నేనన్న మాటను అర్థం చేసుకుంటా